అందరికీ నమస్కారం. టీ20 మ్యాచ్‌లలో అద్భుత విజయం సాధించిన టీమిండియా అదేవిధంగా వన్‌డేలో కూడా అద్భుత విజయం సాధించి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్‌లకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే గత 1 మంత్ నుంచి టెస్ట్ మ్యాచ్ అదేవిధంగా టీ20 మ్యాచ్, వన్‌డే మ్యాచ్ లేక ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో 2 టెస్టులకు టీమిండియా సిద్ధపడ్డని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి 1.5 ఇయర్ నుంచి టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ గాయంతో మరి ఇబ్బంది పడుతున్నటువంటి పంత్ ఎట్టకేలకు టెస్ట్ మ్యాచ్‌లకు మరి తనను సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే సెలెక్ట్ చేసిన నేపథ్యంలో మనోని గురించి మన ఇంట్రెస్టింగ్ కామెంట్ జరిగింది. మన గంగోలీ సౌరవ్ గంగూలీ మాజీ కెప్టెన్ అదేవిధంగా మాజీ బీసీసీఐ అధ్యక్షుడు. ఇక ఈయన మాట్లాడుతూ వాస్తవానికి పంత్ వయసు 25 నుంచి 26 సంవత్సరాలు ఉంటాయి. వాస్తవానికి గత 1.5 ఇయర్ ముందు మరి టెస్టులో కీలక ఆటగాడుగా ఉన్నటువంటి పంత్ ఒక దశలో టెస్ట్ కెప్టెన్ కూడా అయ్యే అవకాశం కూడా ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు తను గాయంతో 1.5 ఇయర్ మరి మ్యాచ్లకు మొత్తం దూరంగా జరిగింది. అయితే ఈ క్రమంలో గత మరి 2 ఇయర్స్ బ్యాక్ అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి పంత్ ఒక్కసారి 2021 ఛాంపియన్షిప్లో కూడా తను లేకపోవడంతో టీమిండియా ఎంత ఇబ్బంది పడ్డో తెలిసిన విషయమే. ఇక ఈ క్రమంలో ఎలాగైనా కూడా టీమిండియా తప్పకుండా విజయం సాధించి చెప్పి ఆశ వ్యక్తం చేసినారు. వాస్తవానికి పంత్ 4-5 నెంబర్లో కీలకమైన ఆటగాడు టెస్టులో తనకి తిరిగేలేదు. తప్పకుండా తను వరల్డ్ బెస్ట్ బ్యాటర్గా టెస్ట్లో నిలిచాడు అనలో సందేహం లేదు. ఎందుకంటే మంచి అటాకింగ్ ఆడుతూ అదరగొట్టే మన రిషబ్ పంత్ ఆస్ట్రేలియా పైన ఒక చిరస్మైన విజయాన్ని అందించి మరి టెస్టుల్లో అప్పటి ఛాంపియన్షిప్కి అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దురదృష్టవశాత్తు తను లేకపోవడం టీమిండియా లాస్ కావడం జరిగింది. ఏదేమైనా కూడా మన పంత్ విషయంలో చాలామంది అయితే ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ తప్పకుండా తన టెస్టులో మంచి పొజిషన్లో ఉంటాడని చెప్పడం జరిగింది మన గంగూలీ.